నన్ను బలపరచితివి, కృప చేత నన్ను రక్షించినావు. కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివి, నన్నెంతగానో ప్రేమించినావు. నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివి, నన్నెంతగానో ప్రేమించినావు. నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివి, నాకెన్నో మేలులు చేసితివి. నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా. పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24, 25 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరంలో 6 నెలలు మీరు కాపాడి 7వ నెల బహుమానంగా ఇచ్చి ఈ రాత్రి మరి బత్తల దేవదానం గారి గృహములో ఈ విధంగా స్థుతించుటకు, గణపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు రంగా, ఆయన భార్య, వారి పిల్లల బట్టి మీకు స్తోత్రములు. గత వారములో ఒక గొప్ప ప్రమాదము నుండి మీరు తప్పించారు, అందును బట్టి మీకు స్తోత్రం. అలాగే మునిస్వామి, ఆయన భార్య, వారు బహుమానం ఇచ్చిన బత్తల అభినవ్ దీక్షితుని బట్టి మీకు స్తోత్రం. గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. మునిస్వామి భార్య గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. కానుక విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని మీరు దయచేయమని అడుగుతున్నా. అలాగే దేవదానం గారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు స్తోత్రములు చేస్తున్నా. ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని పాటల ద్వారా స్తుతించుటకు విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ బాలుడు తీసే ఇదే జాతి కొంచెం దూరం అది సైడ్కి పెట్టాల, బయట పెట్టినంతా వీళ్ళైతే అట్లా గోడ కానిచ్చినావు, ఆ శబ్దం రావాలి కదా, వెళ్ళిపోవాలి. ఆపోజిట్ కొంచెం తగ్గి. ఆ బాలుడు ఎదిగినప్పుడు
యెహోవా అతనిని ఆశీర్వదించెను. సంసోను తల్లిదండ్రులు భార్యాభర్తలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. బైబిల్లో 5 కుటుంబాలకు దేవుడు అద్భుతముగా సంతానాన్ని ఇచ్చాడు. అందులో మనోహ కుటుంబం ఒకటి. ఆమె అతను పొలంలో పని చేస్తా ఉంటే ఆమె వెళ్తా ఉంది భర్త దగ్గరికి. దేవదూత కనపడి, అమ్మాయి, నీ ఆధ్యాత్మిక జీవితంలో ద్రాక్షారసము గాని మద్యము గాని నీ మనస్సును పాడు చేసుకోవద్దు. నీ గర్భములో ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉంటాడన్నప్పుడు భర్తకు సర్ది ఇచ్చి ఆ పొలములో భర్తకు చెప్తా ఉంది, ఏమండి ఇట్లా దేవదూత కనపడి ఈ విధంగా చెప్పిందంటే వెంటనే మనోహ మరలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం, పుట్టబోవు ఆ బిడ్డకు ఏమేమి చేయవలెను మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని ఆ దైవజనుని మరలా మాకు దయచేయమని యెహోవాను వేడుకొని ప్రార్థించారు. అలాగే 12వ వచనంలో కూడా పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి నేర్పవలెనో. తల్లిదండ్రులు దేవుడు బహుమానం ఇచ్చిన సంతానాన్ని దేవుని కొరకు పెంచాలి. అందుకు తల్లిదండ్రులు ప్రార్థించువారుగా ఉండాలి. యోబు తూర్పు దిక్కు జనులలో అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. తూర్పు దిక్కు జనులలో అతని వంటి వాడు ఎవడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ యోబు సంపద చూసి సంతోషించలేదు, కానీ సంతానం కొరకు ప్రార్థన చేశాడు. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారో అని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు, తూర్పు దిక్కు జనులలో గొప్పవాడైన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరుచుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయిచు ఉన్నాడు. అప్పుడప్పుడు కాదంట భక్తి. చాలా మంది కొందరికి అప్పటికప్పుడు పుట్టుకొస్తుంది భక్తి, అవసరాలకు అక్కర్లకు. కానీ యోబు అలా కాదు. అరుణోదయమే లేచి, అతనికి పనివారున్నారు, గొప్ప సంపద ఉంది. సంపద బట్టి సంతోషించలేదు, కానీ అరుణోదయమే లేచి మోకరిల్లుట అలవర్చుకుంది. అందుకే దేవుడు మరలా యోబునకు తన సంతానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కోల్పోయిన ఆస్తిని అంతకంటే అధికముగా రెండింతలుగా దేవుడు ఇచ్చాడు. మన మనసు అంతా ఎదుటోళ్ళ మీద, మన పిల్లల మీద మన మనసు పెట్టాం. మన పిల్లల కొరకు తల్లిదండ్రులు దేవుని వైపు చేతులు ఎత్తాలి. విలాప వాక్యాలు 2:18 సియోను కుమారి ప్రాకారమా, మరి ఓబయ్య, రంగా, మునిస్వామి వారు ఎక్కడున్నారో లోపల వచ్చి కూర్చోవాలి, బయట కాదు. లోపల కూర్చుంటే ఎంతో మేలు. కనుక
ఆశీర్వదించెను. అబ్రహాము దేవుని స్నేహితుడు, అత్యంత ధనవంతుడు. ఇస్మాయిలుని గురించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీడు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా అనుగ్రహించు. దేవుడు అంటాడు, ఇస్మాయిలుని గురించిన మనవి నేను విన్నాను, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించు. సంసోను అనగా ఎండగలవాడు లేక నీతి సూర్యుడు అని అర్థం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31 వచనములో నీతిమంతులు సూర్యుని వలె ఉదయించెదరు అనే మాట మనం చూస్తాం. మరి పరమ నీతి సూర్యుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మలాకీ గ్రంథం 4:2లో నా నామమును బట్టి నీతి సూర్యుడు మీకు ఉదయించును. కనుక తల్లిదండ్రులు ప్రార్థనా పరులు. రెండవది, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. యేసు ప్రభు కాలములో తమ పిల్లలు తమ పిల్లలు దేవుని చేత దీవించబడాలని ఆ యెరూషలేము తల్లులు యేసు ప్రభు దగ్గరికి తమ పిల్లలను తీసుకొని వచ్చారు. యేసు ప్రభు వారిని ఎత్తుకొని కౌలించుకొని వారిని చేతులుంచి ఆశీర్వదించారు. పిల్లల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడున్న యువత ఎంత ఓప్లేస్ అంటే అంత ఓప్లేస్ గా ఉండిపోయినా, నిర్లక్ష్యమైన జీవితం. భవిష్యత్తులో నేనేమి చేయాలి, నేనేమి సాధించాలి అనే గురి కలిగిన పిల్లలు ఇప్పుడు ఉండడం లేదు. అట్లాగైతే వారు నష్టము తీసుకొని వస్తారు కుటుంబాలు. కనుక పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. సమూయేలుని గురించి, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండెను. 3వ అధ్యాయం 19వ వచనములో సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనిని ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. కనుక సంసోను అనగా ఎండగలవాడు, సూర్యుని పోలినవాడు. సంసోను తల్లిదండ్రులు గొప్ప ప్రార్థనా పరులు. సంసోను ఎదుగుతున్నప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించెను. సంసోను జీవితం, తన జీవిత కాలమంతా దేవునికి నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు. మన పిల్లలను బాల్యము నుండే తిమోతి వలె దేవుని లేఖనాలను బాల్యము నుండే మోకరించి ప్రార్థించుట మన పిల్లలకు నేర్పాలి. ఈ మధ్య ఒకరిని అడిగిన, ఏరా మీ ఇంట్లో ప్రార్థన ఉందా అని. అబ్బో మా అమ్మ మా నాయనలే చేసుకొని ప్రార్థన, మేమేంది చేసుకునేది అంటున్నాడు. ఏమంటున్నాడు? మా అమ్మ మా నాయనలే చేసుకొని ప్రార్థన, మేమేంది చేసేది అంటున్నాడు. మన పిల్లలకు మనమే మాదిరి, ఎవరో కాదో. మన పిల్లలను బాల్యం నుండి మోకరించుట అలవర్చాలి. దేవుని సన్నిధిలో నైనా నువ్వు దేవుని మీద ఆధారపడు, నైనా దేవుని వైపు, నైనా దేవుని కొరకు నువ్వు జీవించు. నీ జీవితం దేవుని సమర్పించుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నాయన నువ్వు దేవుని మీద ఆధారపడు, మా మీద కాదు ఆధారపడాల్సిందే. నువ్వు ప్రభు మీద ఆధారపడు. నాయన దేవుడు అద్భుతమైన విజయం ఇస్తాడని పిల్లలతో మాట్లాడాలి. ఈ ఫోన్లు వచ్చినాక మాటలే లేవు, ఇంట్లో ఏం లేవు,
భార్య భర్తకు మాటలు లేవు, పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు. కానీ చిన్నప్పుడు మా ఇంట్లో అన్నం వండుతానే ప్రార్థన చేయాలి. ప్రార్థన అయితే అందరూ కూర్చొని భోజనం చేయాలి. ఇప్పటికీ మా ఇంట్లో అట్లాగే జరుగుతుంది. ఒకరు భోజనం తీసుకొచ్చి పెట్టాలా, డేవిడ్ గాడేమో తిన్న ప్లేట్లన్నీ వంట రూమ్లో పెట్టాలి. పిల్లలకు ఒక బాధ్యత, విచ్చలవిడితనం నేర్పిస్తే వాళ్ళు నీకు నష్టము తీసుకొని వస్తారు. అలాంటి తల్లిదండ్రులు ఎందరో కన్నీళ్లు పెట్టి ఫోన్లు చేస్తారు, అయ్యా మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయ్యా, వాడు మాట వినడం లేదయ్యా. ఎవరంటే కోపడతాడయ్యా, కోపం చూపితే చాలు కదా, నీ పని చెప్పను కదా. ఇది ఒక్కటి నేర్చుకున్నారు. అలాగైతే ఆధ్యాత్మికంగా నష్టం. సంసోను నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు. సంసోనును దేవుడు రేపుట మొదలు పెట్టాడు అంటారు. 13వ అధ్యాయంలోనే 25వ వచనములో చివరి భాగంలో మరియు యెహోవా ఆత్మజోర్యాకును ఎస్తయేలుకును మధ్యనున్న నైరుతులే కదా 13:25 మహానేదాసునులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. సంసోను రేపుటకు మొదలు ఒక యుద్ధ వీరునిగా దేవుని సిద్ధం చేస్తున్నాడు. నిర్గమకాండం 35, 51, 21 వచనములో ఎవరెవరు తరువాత ఎవని హృదయము వాణ్ణి రేపెనో, ఎవని హృదయము వాణిని రేపెనో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠం వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. ఎవరెవరిని ప్రేరేపించెనో, ఎవరిని రేపెనో. పేతురు గారు కూడా అంటారు, ఈ గుడారములో ఉన్నంత కాలము మిమ్మును రేపుచున్నాను అంటారు. ఈ గుడారంలో జీవించినంత కాలం మిమ్మల్ని సిద్ధం చేయాలి దేవుని కొరకు. మీలో ఉన్న ప్రతి బలహీనత ఎత్తి పట్టి చూపించాలి. ఎందుకంటే దేవుని దగ్గర నువ్వు శుద్ధ సువర్ణముగా ఉండాలి అంటే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. రేపుటకు మొదలు పెట్టాను అనే మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యుద్ధములో గుర్తింపు పొందిన సంసోను ఎప్పుడైతే సింహాన్ని 2 భాగాలుగా చీల్చివేశాడు, ఆయుధము లేకుండానే సంసోను సింహమును 2 భాగాలుగా చీల్చివేశాడు. సంసోను యుద్ధ వీరుడు. గాఢ ఎముకతో, పచ్చి దవడ ఎముకతో వేలాది మందిని అంతమొందించాడు. సింహాన్ని చీల్చాడు. గాఢ ఎముకతో వేలాది మందిని, శత్రువులను అంతమొందించాడు. దాగోను గుడి తలుపులు లాగాడు. 300 నక్కలు పట్టుకొని 300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టిన వాడు. సంసోను యుద్ధ వీరుడు. సంసోను ప్రార్థనాపరుడు. ప్రార్థించుడు ఎలాగొచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో ఆ దైవజనుని మరలా మా యొద్దకు. ఇప్పుడు యుద్ధములో సంసోనుకు దాహము కావాలి. శత్రువు ఇస్తాడా శత్రువు? కానీ ప్రార్థించాడు. న్యాయాధిపతుల గ్రంథం
15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పించేతను చచ్చి సున్నతి పొందిన ఫిలిష్తీయుల చేతిలో పడవలన, సున్నత లేని వారి చేతిలో పడవలెనా. శ్రమలో, శత్రువుల మధ్య, ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు దేవుణ్ణి దూషించలేదు కానీ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. కారణమేమి? లోక సామెత ఉంది కదా, తల్లి ఎట్లాడదో బిడ్డ కూడా అట్లాడు, తండ్రి ఎట్లాడదో తండ్రి ఎట్లాడో పిల్లలు కూడా అట్టివారే. భేదమేమి లేదు. మనుష్యుడా, నువ్వు ఏమి విత్తేదవు ఆ పంటే కోసేదవు, మోసపోకుడి. సంసోను విశ్వాస వీరుడు. ఎక్కడ చేర్చబడ్డాడు? విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇంకా ఏమి చెప్పుదును అని అంటూ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఏమి చెప్పు 11:32. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తల గూర్చియు వివరించుటకు సమయము చాలదు అంటున్నాడండి. వినయ్ గారు రండి, ఇడికి రండి. కూర్చుందిరా, కూర్చో, కుర్చీలో కూర్చో, ఏం కాదులే. కనుక సంసోను యుద్ధ వీరుడు, విశ్వాస వీరుడు. కనుక బత్తల మునుస్వామి కొడుకు బత్తల అభినవ్ దీక్షిత్ తన ఆధ్యాత్మిక జీవితములో దేవుని దయందును మనుషుల దయందును సమూయేలు వలె దేవుని సన్నిధిలో ఉండి ఎదగాలి అంటే మనం ప్రార్థన చేయాలి. కనుక సంసోను అనగా ఎండగలవాడు, సూర్యుని పోలినవాడు. సంసోను తల్లిదండ్రులు గొప్ప ప్రార్థనా పరులు. యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము ఇస్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు. అలాగే సంసోను ఎదుగుతున్నప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించెను. సంసోను నాజీరు చేయబడినవాడు. సంసోను దేవుడు రేపినవాడు. సంసోను యుద్ధములో గుర్తింపు పొందినవాడు. సంసోను యుద్ధ వీరుడు. సంసోను ప్రార్థించిన సంసోను విశ్వాస వీరుడు. కనుక మనకు బహుమానంగా ఇచ్చిన పిల్లలను మనం దేవుని కొరకు పెంచాలి అంటే మనం ప్రార్థన చేయాలి. సహోదరుడు దొరైస్ వైపు ప్రార్థన చేస్తాడు. అట్లుండేది అట్లే నిలబడి, లేకపోతే నిలబడి చేయి. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, దయగల ఆయన యేసుక్రీస్తు ప్రభువాని పూర్ణాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఆయన హృదయ కాలమంతను కాపాడి మీ ఘనమైన నామతో మమ్మల్ని అందరినీ సజీవం వాని స్తోత్రాలు. నైనా ప్రభువా ఈ యొక్క తండ్రి, ఈ యొక్క కూడికలో మీ ఘనమైన నామంతో తండ్రి ఇంతవరకు నాయన ప్రభువా పాటల ద్వారా ఆయన నీ వాక్యముల ద్వారా నీ దాసుని బలపక్షంలో పెట్టావు. ఆయన ఇంటుండే మనకు నాయన మాకు తండ్రి ఇనే మనసును దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రభు అనుభవం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
వాళ్ళకి ఇచ్చిన కుమారుడు కుమార్తెలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కుమారులు వాళ్ళ భార్యలు వాళ్ళ సంతానం, వాళ్ళ కుమార్తెలు వాళ్ళ భర్తల సంతానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఇప్పుడు నాయన మునుస్వామి ఆయన భార్య ఆయన కుమారుడు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. పుట్టిన మొదలుకొని గడిచిన సంవత్సరం అంతా కాపాడావు తండ్రి. నూతన సంవత్సరంలో నాయన నువ్వు ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీ కృపల జ్ఞాపకం చేసుకో. బిడ్డ భవిష్యత్తును దీవించి ఆలోచించిన కృపల జ్ఞాపకం చేసుకో నాయన. ప్రభువా బిడ్డ నాయన మంచి జ్ఞానం ఆలోచన దైత్యమని కూడా అడుగుతున్నాం ప్రభువా. మునుసామినైనా ప్రభువా కారు వెళ్తున్న ప్రయాణం దీవించి ఆలోచించి ఎక్కడ వెళ్ళినా కానీ నీ కంచె కాపుదల ఉంచమని కూడా అడుగుతున్నాం ప్రభువా. నీ కృపల జ్ఞాపకం చేసుకో. ఆయన భార్య కూడా తండ్రి ప్రభువా తండ్రి ప్రెసిడెంట్ తండ్రి సహాయం దయచేయండి. నీ కృపల జ్ఞాపకం చేసుకో. ఆమె ఉద్యోగరీతిగా ఆమె వెళుతున్న ప్రతి సమయంలో నీ కృపాచమని నీ కంచె కాపుదల ఉంచమని కూడా అడుగుతున్నాం తండ్రి. కుటుంబంలో ప్రతి అవసరం అక్కడ తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి ఆయన ఇక్కడ చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరును దీవించి ఆశించని కృపల జ్ఞాపకం చేసుకో. ఆయన వర్షం అయినా ప్రభువా వర్షం కోసం కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం తండ్రి. సహాయం ఆకాశం వర్షం ఇస్తూ భూమి తన ఫలం ఇచ్చని సెలవిచ్చని కూడా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నీ ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు. ముందుండే ఆయన కార్యక్రమంలో సమయంలో నువ్వే నేను ఆది అంతం అనుకుని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామని ప్రార్థించుతూ తిరిగి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. భర్తల దేవదానం గారు వదినమని బట్టి మీకు స్తోత్రములు. రంగా ఆయన భార్య కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. యేసు ప్రభువా మునుస్వామి ఆయన భార్య వారి కుమారుని బట్టి మీకు స్తోత్రములు. అభినవ్ దీక్షిస్తు యొక్క జీవితములో గత సంవత్సరాలు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చేందుకు స్తోత్రం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించు మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను. ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను అనే మాట కుమారుని జీవితం మీ గొప్ప కార్యాలు మోషే వలె సకల విద్యలు అభ్యసించున్నట్టు హూరాము వలె చురుకుదనము కలిగి తిమోతి వలె దేవుని లేఖనాలకి ఒక దైవజనుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు. అలాగే అమ్మాయి గర్భవతి ఎదుగుతున్న పిల్లాకుడిని మంచి పోషకాలు దాయించి కానుక విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయం దాయించండి. అలాగే సోదరిమణులు వారి భర్తలు వారి సంతానం కూడా దీవించండి. యేసు ప్రభువా గొరక ఓబ్లేస్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. ఓబయ్య ఆయన భార్య కుమార్తెను దీవించండి. పిల్లలందరూ చదువుకొని ఆయా ప్రదేశాలలో ఉన్నారు. మరి ఎక్కడికి ఉంచుకొని కాపాడు. సరైన వర్షం లేదు, సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. ముందు జరగబోయే కోడికలు ప్రతి విషయం మీరు మహిమ పొందండి. ఎంత శబ్దంగా ఎదురైతే విన్నా ఆకర్షించండి. కోల్పోయిన కార్యాలు సకాలంలో వచ్చారు. మీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అయ్యా కేకోళ్ళు రండి. మీ నామాన్ని బట్టి స్తోత్రం. భర్తల మునిస్వామి అమ్మాయిని బట్టి కుమారుడు గత సంవత్సరాలన్నీ కాపాడి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తులో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యేసు ప్రభువా ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి స్తుతిస్తూ ఈ కేక్ కట్ చేస్తుండగా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఫుల్ఫిల్ చేసేం కదండి ఏం చేయి కొట్టరా అక్కడ కొట్టు ఒరే 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 అలా ఇటు చూడండి పాలు కొట్టు అబ్బా చేసి కట్ చేసి వాళ్ళ పెట్టమన్నా కట్ చేసి పెట్టు అక్కడ పోయింది కరెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఫోన్ పెట్టలేడు ఇట్లా పట్టుమా ఇట్లా పట్టు నేను పోతా తట్టుకోప్ప ఇదేదో బాగుంది రంగు కొట్టినా నాకు రంగు కొట్టినా అంత పెడతావా ఓకే అబ్బా రామా తీసేగా ఫోమింగ్ పడే ఫోమింగ్ పడే దాని మీద అట్లే తీరా ఓ భయ్యా రంగా ఓ ప్లేసు రండి ఊరికి పెట్టాలి దొరసామి తినద్దు ఓ దొరసామి లే ఊరు ముద్దుగా పెట్టుకో తినద్దు నాది అయిపోయింది సార్లే ఖర్చే బకెట్ తీసుకోబోము సార్ అట్లా చేయడానికి నీళ్ళు బిందెలో పట్టలేదా ఒక వచ్చిన బకెట్ మీరు ఆడబెట్టి ఇచ్చారు నిన్నే లాస్ట్ తీసినప్ప నిన్ను తీసినవా అబ్బాయి వెళ్ళి అయిపోయింది